శోభా తెలుగు టీవీకి స్వాగతం. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. పబ్లిక్ టాయిలెట్లకు కేటాయించిన స్థలంలో ఎంఈఓ కార్యాలయం ఏర్పాటుకు భూమి పూజకు విచ్చేసిన ఎన్ఎండి ఫిరోజ్ని అడ్డుకున్న గోస్పాడు మండల సిపిఐ నాయకులు. డీసీ భవన నిర్మాణం కొరకు స్థలం కేటాయింపుకు హామీ ఇచ్చిన నంద్యాల జిల్లా కలెక్టర్ వై నాగేశ్వరరావు, డీసీఎంఎల్ చైర్మన్ మాజీ మరియు జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు. గోస్పాడు మండలంలోని ప్రభుత్వ కార్యాలయాల వద్ద ప్రజల సమస్యల నిమిత్తం గోస్పాడు మండలంలోని గ్రామాల ప్రజలు, మహిళలు, పిల్లలు, పురుషులు వస్తుంటారు. ఇక్కడికి వచ్చే వారికి వ్యక్తిగత అవసరాల నిమిత్తం పబ్లిక్ టాయిలెట్లు లేక అనేక ఇబ్బందులు పడుతున్నారు. దీనికి సంబంధించి సిపిఐ పార్టీ పోరాట ఫలితంగా గత ప్రభుత్వం స్థానిక ప్రభుత్వ కార్యాలయాల వద్ద పబ్లిక్ టాయిలెట్లకు గ్రామంలో తీర్మానం చేసి భూమిని కేటాయించడం జరిగింది. కానీ ప్రభుత్వం మారిన తర్వాత అదే స్థలాన్ని ఎంఈఓ కార్యాలయానికి కేటాయించడం ఎంతవరకు సమంజసమని సిపిఐ పార్టీగా ఎన్ఎండి ఫిరోజ్ని అడగడం జరిగింది. ఈ సమస్యకు పరిష్కారం చూపకపోతే సిపిఐ పార్టీ గోస్పాడు మండల సమితి ఆధ్వర్యంలో ప్రజా పోరాటాలకు సిద్ధమవుతామని తెలియచేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో గోస్పాడు మండల కార్యదర్శి షేక్ జిలానీ బాషా, మండల సహాయ కార్యదర్శులు షేక్ మౌలా, నక్కా నాగరాజు, ఆంధ్రప్రదేశ్ ప్రజా నాట్య మండలి జిల్లా నాయకులు డి గోకారి తదితరులు పాల్గొన్నారు. గోస్పాడు మండల కేంద్రంలో ఉన్న ప్రభుత్వ కార్యాలయాల వద్ద ఎన్ఎండి ఫిరోజ్ గారు ఎంఈఓ కార్యాలయానికి సంబంధించి భూమి పూజకు రావడం జరిగింది. గతంలో అదే స్థలాన్ని ఇప్పుడు ఏదైతే ఎన్ఎండి ఫిరోజ్ గారు భూమి పూజ చేసినారో అదే స్థలాన్ని ఇక్కడికి వచ్చేటువంటి అనేక గ్రామాల నుంచి వచ్చేటువంటి ప్రజల యొక్క సౌకర్యాల కోసం పబ్లిక్ టాయిలెట్లు నిర్మించాలని గతంలో గ్రామ సభలు కూడా ఏర్పాటు చేసి గ్రామ సర్పంచ్ కూడా తీర్మానం ఇవ్వడం జరిగింది. మరి అదే స్థలానికి భూమి పూజ వచ్చి భూమి పూజ ఎంఈఓ కార్యాలయానికి కేటాయించడం ఎంతవరకు సమంజసము అని సిపిఐ పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎంఈఓ కార్యాలయం ఏర్పాటు చేయాలనుకుంటే గనక అక్కడ ఉన్న పక్కనే ఉన్నటువంటి స్కూలు ఆవరణంలో కూడా ఎంఈఓ కార్యాలయం ఏర్పాటు చేయొచ్చు. అనేక స్థలాలు ఉన్నాయి. గతంలో కూడా అదే స్థలాన్ని పక్కాగా ఇది పబ్లిక్ టాయిలెట్లకు అని చెప్పి కేటాయించినటువంటి స్థలంలోనే ఎంఈఓ కార్యాలయం ఏర్పాటు చేయడం ఇది ఎంతవరకు సమంజసమని చెప్పి సిపిఐ పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బీసీ నాయకులు వై నాగేశ్వరరావు యాదవ్, రాంబాబు, గౌరీదేవి, ప్రసాద్, పృథ్వీ, పీజీ వెంకటేష్, బాలచంద్రులు, గోవింద్ నాయుడు, ఉప్పర శివన్న, విష్ణు, రాజేష్ మొదలైన నాయకులు ఈ రోజు నంద్యాల జిల్లా కలెక్టర్ని కలిసి బీసీల సమస్యలపై డిమాండ్స్పై కలెక్టర్తో చర్చించడం జరిగింది. బీసీల సమస్యలను పరిష్కరించుటకు తన వంతు సహాయ సహకారాలు అందిస్తామని మరియు తన పరిధిలో లేని సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి హామీ ఇవ్వడం జరిగింది. అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతి జిల్లాకు బీసీ భవన నిర్మాణం చేపట్టుటకు దేశాలు జారీ చేయడం జరిగిందని, త్వరలోనే బీసీ భవన నిర్మాణం చేపడతామని హామీ ఇచ్చారు. డోన్ నియోజకవర్గంలోని వాల్మీకి గుహాలను అభివృద్ధి చేయాలని, జిల్లా కోఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటీలో ఉన్న సమస్యలను, ఇబ్బందులను తెలియజేసి వాటి పరిష్కారానికి సహాయ సహకారాలు అందించాలని, అలాగే రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించి వారిని ఆర్థికంగా ఆదుకోవాలని డీసీఎంఎస్ చైర్మన్ వై నాగేశ్వరరావు యాదవ్ ఈ సందర్భంగా తెలపడం జరిగిందని, దానికి కలెక్టర్ సానుకూలంగా స్పందించడం జరిగిందని తెలియజేశారు. అనేక పోరాటాలు చేసడం జరిగింది. రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా, విద్యాపరంగా అభివృద్ధి చెందాలనే ముఖ్య ఉద్దేశంతో జాతీయ బీసీ సంఘం మొదటి నుంచి మా ఆర్ కృష్ణయ్య గారు జాతీయ అధ్యక్షుల ఆధ్వర్యంలో మరి పోరాటాలు చేయడం జరిగింది. దాంట్లో భాగంగా అనేక అంటే విద్యాపరంగా కొన్ని సంస్కరణలు అయితే వచ్చాయి, కానీ మరి రాజకీయ పరంగా ఇంకా అనేక సంస్కరణలు రావాల్సింది. దాంట్లో భాగంగానే మరి ఈరోజు మరి ఇక్కడ కొత్త జిల్లా ఏర్పడిన తర్వాత నంద్యాల జిల్లా మరి ఇక్కడ నూతన
సంఘ నిర్మాణాన్ని కూడా చేపట్టడం జరిగింది. ఇంకా విలేజ్ లెవెల్లో కూడా కమిటీలను ఏర్పాటు చేయడానికి ఇక్కడున్న జాతీయ బీసీ సంక్షేమ సంఘం లీడర్స్ రెడీగా ఉన్నారు. మరి ఈరోజు కలెక్టర్ గారిని కలిసి ఇక్కడ ఒక నూతన భవనం కోసం మరి మా ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఇవ్వడానికి కూడా ఇక్కడ సిద్ధపడ్డాడు. మరి మీరు తప్పకుండా మాకు హెల్ప్ చేయాలా అని మేడం గారిని అడగడం జరిగింది. కలెక్టర్ గారు వెంటనే అవును, మా సీఎం గారి మాకు ఇచ్చిన మరి కొన్ని ల్యాండ్ అలాట్మెంట్స్లో ఈసీ భవనం కూడా ఉందని చెప్తున్నందుకు మరి ముఖ్యమంత్రి గారికి కలెక్టర్ గారికి ఈ సందర్భంగా మా జాతీయ బీసీ సంక్షేమ తరఫున ఉద్యమ అభినందనలు తెలియజేసుకుంటూ మరి రాబోయే కాలంలో కూడా బీసీలకు రక్షణ చట్టాన్ని కూడా ఇస్తామని ముఖ్యమంత్రి గారు చెప్పడం, లోకేష్ బాబు గారు ఇవ్వగలంలో ఏదైతే పాదయాత్రలో ప్రామిస్ని మరి ఈరోజు తెరపైకి తీసుకొని వచ్చి సిద్ధపడడానికి దానికి కూడా ఆయన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. మరి మా చిరకాల కోరికైన బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్స్ అంశం అయితేనేమి, మహిళలకు బీసీ మహిళా కోటాలో సబ్ కోటా ఇవ్వాలనే అంశం అయితేనేమి, మరి అట్లాగే కేంద్ర స్థాయిలో ఒక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసి మరి ఆర్థికంగా ఒక బడ్జెట్ని కేటాయించాలి జనాభా నిష్పత్తి ప్రకారం అనే అంశం అయితేనేమి, బీసీ ఉద్యోగులకు ఎస్టీ ఎస్సీల మనది ప్రమోషన్స్ ఇవ్వాలి అనే అంశాన్ని అయితేనేమి, అట్లాగే ఈరోజు మరి అన్నీ ప్రైవేట్ పరం అయిపోయి అనేక సంస్కరణలలో ఈరోజు మరి పీపీపీ విధానం పెరిగింది. దాంట్లో కూడా బీసీలకి మరి చదువుకున్న మరి విద్యార్థులకు కానీ చదువుకున్న యువకులకు కానీ మరి అన్ని విధాల రిజర్వేషన్స్ కల్పించి మరి బీసీలని ముందుకు తీసుకోవడానికి మరి మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రధానమంత్రి దృష్టికి తీసుకెళ్ళి మరి తప్పక ఇవన్నీ నెరవేర్చవలసిందిగా ఆయనకు విన్నవించుతున్నాం ఈ సందర్భంగా. అట్లాగే వాల్మీకి గుహలు ఇక్కడ ఉన్నాయి, మరి దానిని కూడా డెవలప్మెంట్ చేయాలనే ముఖ్య ఉద్దేశంతో ఇక్కడ మరి కలెక్టర్ గారికి విన్నవించుకోవడం జరిగింది. దాన్ని కూడా తప్పకుండా వాల్మీకి గుహలను డెవలప్మెంట్ చేసే బాధ్యత ప్రభుత్వం తరఫున కలెక్టర్గా నేను తీసుకొని దాన్ని డెవలప్ చేస్తానని ఆమె మాట ఇచ్చినందుకు దానికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అట్లాగే నేను DCMS చైర్మన్గా కూడా ఉన్నాను. మరి ఇక్కడ ఇప్పుడు కందుల కొనుగోలు మరి మా ముఖ్యమంత్రి గారు, మరి అట్లాగే ప్రధానమంత్రి గారు, అట్లాగే జనసేన అధ్యక్షులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మరి ఉమ్మడి మరి మా గవర్నమెంట్ తరఫున మరి ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది. దానికి ఇక్కడ మినిస్టర్ గారు NMD ఫరూక్ గారు అయితేనేమి, BC జనార్దన్ రెడ్డి గారు అయితేనేమి, ఎమ్మెల్యేలు అయితేనేమి, ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు అందరూ మరి సహకరించడం జరుగుతూ ఉంది. ఆ కందుల కొనుగోలుని మరి అన్ని స్థానాల్లో ఏర్పాటు చేస్తూ ఉన్నాం. మరి రైతులు మోసపోకుండా 8,000 రూపాయలు గిట్టుబాటు ధర కల్పించడం జరిగింది. ఈ కందుల కొనుగోలు మరి మా సంస్థ తరపున ప్రొక్యూర్మెంట్ జరుగుతూ ఉంది. మార్క్ఫెడ్ దీని తరపున గవర్నమెంట్ పనిచేస్తూ ఉంది. మరి అట్లాగే కేంద్ర ప్రభుత్వ సంస్థలు కూడా దీని తరపున NCP, నాక్ఫెడ్ కూడా పనిచేస్తూ ఉన్నాయి. వీటన్నిటినీ రైతులు ఉపయోగించుకోవాల్సిందిగా ఈ సందర్భంగా పిలుపునిస్తూ మరి ఈరోజు మరి ఇన్ని విషయాల్ని కలెక్టర్ గారికి చెప్తే అన్ని విషయాల్లో మరి ఆమె స్పందించి మరి అన్ని విషయాల్లో మేము డెవలప్మెంట్కి, రాష్ట్ర డెవలప్మెంట్కి కానీ, జిల్లా డెవలప్మెంట్కి కానీ, ఇక్కడున్న అన్ని కులాల డెవలప్మెంట్, ముఖ్యంగా బీసీలని డెవలప్మెంట్ చేయడానికి ఎప్పుడు ముందుంటామని ఆమె చెప్తున్నందుకు మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. జై బీసీ. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కాంగ్రెస్ పార్టీలో చేరుతారనే ప్రచారంపై తెలంగాణ PCC అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ స్పందించారు. ఆయన మీడియాతో చిట్ చాట్గా మాట్లాడుతూ ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరుతారన్న ప్రచారంలో వాస్తవం లేదని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ దోపిడీకి కవిత వ్యాఖ్యలు నిదర్శనమని ఆయన వ్యాఖ్యానించారు. కవిత వ్యాఖ్యలతో కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని అన్నారు. బీఆర్ఎస్ హయాంలో అవినీతి జరిగిందని స్వయంగా కవితనే ఆరోపణలు చేస్తున్నారని తెలిపారు.
మకర సంక్రాంతి పర్వదినం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు 2 తెలుగు రాష్ట్రాలలోని ప్రజలతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. సంక్రాంతి పండుగ మన సంస్కృతి సాంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు, సొంత గ్రామాలపై మనకున్న మమకారాన్ని ప్రతిబింబించే మహత్తర పర్వదినమని ఆయన తెలిపారు. పండుగలు అందరి జీవితాల్లో శాంతి, సుఖ సంతోషాలు, ఐశ్వర్యం తీసుకురావాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. ఇక్కడికి వచ్చిన నా అక్క చెల్లెమ్మలు, నా అన్నదమ్ములందరికీ కూడా, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కూడా నా అక్క చెల్లెమ్మలు, అన్న చెమ్మలు, అన్న తమ్ముళ్ళు, అవ్వ తాతలు అందరికీ కూడా ఈ సంక్రాంతి వేళ అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. మంచి జరగాలని, దేవుడి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని మనసారా కోరుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ. తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో కన్నా తల్లిదండ్రులు బాగోగులు చూడని ప్రభుత్వ ఉద్యోగులపై కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించింది. అలాంటి ఉద్యోగుల జీతంలో 10% కోత విధించి ఆ మొత్తాన్ని నేరుగా వారి తల్లిదండ్రుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసేలా త్వరలో ఒక ప్రత్యేక చట్టం తీసుకురాబోతున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. వృద్ధులైన తల్లిదండ్రులు తమ పిల్లలపై చేసే ఫిర్యాదులను తీవ్రంగా పరిగణించాలని ఆయన అధికారులను ఆదేశించారు. రాజస్థాన్లో ఒక దారుణ సంఘటన చోటు చేసుకుంది. బికనీర్ జిల్లాలో కళాశాలలకు వెళ్తున్న యువతిని అడ్డగించి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన 6 రోజుల క్రితం జరగగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జనవరి 6న యువతి కళాశాలకు వెళుతుండగా 2 యువకులు ఆమెను అడ్డగించి బలవంతంగా కారులో ఎక్కించుకుని వెళ్లారు. అనంతరం కదులుతున్న కారులో ఆమెపై కొన్ని గంటల పాటు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ క్రమంలో కారు ఒక గ్రామంలోనికి ప్రవేశించగా స్థానికులకు అనుమానం వచ్చి కారును ఆపి తనిఖీ చేశారు. దాంతో యువతిని కారులో నుంచి తోసేసి యువకులు అక్కడి నుంచి పరారయ్యారు. విజయవాడలోని ప్రసిద్ధి పుణ్యక్షేత్రం ఇంద్రకీలాద్రి దుర్గా గుడిలో మరోసారి వివాదం చోటు చేసుకుంది. కనకదుర్గా నగర్ పార్కింగ్ వద్ద భక్తుడిపై దుర్గాగుడి సెక్యూరిటీ పార్కింగ్ సిబ్బంది దాడి చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారి తీవ్ర చర్చకు దారితీసింది. కారు పార్కింగ్ విషయంలో భక్తుడికి సెక్యూరిటీ సిబ్బందికి మధ్య వాగ్వాదం చోటు చేసుకున్నట్లు సమాచారం. ఈ క్రమంలో సెక్యూరిటీ సిబ్బంది విచక్షణ కోల్పోయి భక్తుడిపై చేయి చేసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇలాంటి దౌర్జన్యానికి పాల్పడటం పట్ల భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మాట్లాడుతున్నారు కదా
కాకినాడ జిల్లా రౌతులపూడి మండలం సార్లంకపల్లె అగ్ని ప్రమాదంపై వైసీపీ అధినేత జగన్ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఈ గిరిజన గ్రామంలో 38 పూరిళ్లు దగ్ధం కావడం కలిచివేసిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. క్షణాల్లో ఊరంతా భస్మీపటలం కావడం విచారకరమని అన్నారు. బాధితులు ఇబ్బంది పడకుండా ప్రభుత్వం అండగా నిలవాలని, వారికి వసతి ఆహారం అందించాలని సూచించారు. తక్షణ సాయంగా ఒక్కో బాధిత కుటుంబానికి ₹1,00,000 చొప్పున ఆర్థిక సాయం అందించాలని, కొత్త ఇల్లు మంజూరు చేయాలని తెలిపారు. కొత్త ఇల్లు నిర్మించి ఇచ్చేంత వరకు వారికి అన్ని విధాలుగా అండగా నిలవాలని ప్రభుత్వాన్ని కోరారు. వస్తున్నారు అంతా ఇంటిమేషన్ ఇచ్చాం. నొక్క ఒక్కోసేపు ఏంట్రా రే ఒక్క ఇల్లు కూడా గలసిన కంచెలు ఏం లేవండి. సార్ చూపించుతాము అయిగా మొత్తం లేవండి. పడిపోద్దు లోపలికి దూరం కూడా దిగా వస్తున్నారు అన్ని లోపలికి సార్ చూపించుతాము. తెలుగు రాష్ట్రాల మధ్య విభేదాలు సృష్టించి రాజకీయ లబ్ధి పొందడమే లక్ష్యంగా వైసీపీ, బీఆర్ఎస్ పార్టీలు ఉమ్మడి కుట్రకు పాల్పడుతున్నాయని ఏపీ స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ తీవ్రంగా ఆరోపించారు. ఈ కుట్రలో భాగంగానే వైసీపీ, బీఆర్ఎస్ పార్టీల అధికారిక పత్రికలైన సాక్షి, నమస్తే తెలంగాణ సమన్వయంతో పనిచేస్తూ ప్రజలను రెచ్చగొట్టేలా తప్పుడు కథనాలు ప్రచురిస్తున్నాయని పట్టాభిరామ్ ఆరోపించారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం విషయంలోనూ ఈ రెండు పార్టీలు నాటకాలు ఆడుతున్నాయని పట్టాభి ఆరోపించారు. రకంగా ప్రజల్ని రెచ్చగొట్టాలి అని చెప్పి రెండు పత్రికలు, రెండు పార్టీలు, రెండు కుటుంబాలు కలిసి ఇక్కడ చూడండి. అక్కడ నమస్తే తెలంగాణ హెడ్లైన్ ఏంటి? హరీష్ రావు గారు రాయలసీమను ఆపింది మేమే, రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని మేమే ఆపామని చెప్పి అక్కడ హరీష్ రావు గారు మాట్లాడతారు. ఇక్కడేమో సీమ ఎత్తిపోతల పనులు నేనే ఆపించా, తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్ రెడ్డి. ఏదో అక్కడ ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారితో కలిసి రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఆపినట్టు సాక్షి దినపత్రికలో రాస్తారు. కానీ అక్కడ వీళ్ళ మిత్రుడు కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ పత్రికలో రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఆపింది మేమే అంటారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు, మీ ఆప్తులు, మీకు కావలసినటువంటి వ్యక్తులు, మీ సన్నిహితులు, మీరు గెలవాలని కోరుకున్నటువంటి వ్యక్తులు అక్కడ ఏం చెప్తా ఉన్నారు? సార్ రాయలసీమ ఎత్తిపోతలు మేమే ఆపామంటున్నారు సార్. మరి వాళ్ళని ప్రశ్నించకుండా, వాళ్ళని నిలదీయకుండా ఈ హెడ్లైన్లు ఏంటి సార్? ఈ హెడ్లైన్లు ఏంటి అంటే మ్యాచ్ ఫిక్సింగ్. ఫోన్ చేసి అన్నా నువ్వు నీ డ్రామా నువ్వు ఆడన్నా, ఇక్కడ నా డ్రామా నేను ఆడతాను, అక్కడ నువ్వు రెచ్చగొట్టు, ఇక్కడ నేను రెచ్చగొడతా. మన ఇద్దరికి చెరొక మీడియా సంస్థ ఉంది కదా, చెరొక ఛానల్ ఉంది, చెరొక పత్రిక ఉంది. నీ గేమ్ నువ్వు ప్లే చేయి, నా గేమ్ నేను ప్లే చేస్తా, మొత్తాన్ని రెచ్చగొడదాం, రెండు రాష్ట్రాల ప్రజలు తన్నుకునేటట్టు చేద్దాం, ఒక యుద్ధ వాతావరణం సృష్టించుదాం, మన రాజకీయ పబ్బం మనం గడుపుదాం. ఇదే కదా. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం నారావారిపల్లెలో నిర్వహించిన సంక్రాంతి సంబరాల్లో సీఎం చంద్రబాబు కుటుంబ సభ్యులతో కలిసి విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. ముందుగా టీటీడీ కళ్యాణ మండపంలో నిర్వహించిన ముగ్గుల పోటీలను తిలకించారు. అనంతరం స్థానికంగా వివిధ పాఠశాలల విద్యార్థులతో నిర్వహించిన క్రీడా పోటీలను వీక్షించారు. క్రీడా పోటీలు ఆద్యంతం ఆసక్తికరంగా సాగాయి. వివిధ క్రీడా పోటీల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు సీఎం చంద్రబాబు, భువనేశ్వరి బహుమతులు అందజేశారు. జరుపుకోమని మధ్యలో ఇచ్చే ఒక జరుపుకోమని
ఇచ్చారు కదా బాగుందమ్మా.